ఇరాన్ యుద్ధం మధ్యలో అమెరికా తీసుకోబోతున్న ఒక నిర్ణయం భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం చూపుతుందా అనే చర్చ మొదలైంది. అసలు విషయం ఏమిటి అంటే రష్యా నుంచి చమురు కొనుగోలుపై ఇచ్చిన శాంక్షన్ మినహాయింపులను ముగించాలని అమెరికా భావిస్తోంది. ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాపై ఒత్తిడి పెరగడంతో కొన్ని దేశాలు రష్యా ఆయిల్ కొనుగోలు చేయడానికి అమెరికా తాత్కాలిక వెసులుబాటు ఇచ్చింది. ఆ దేశాల్లో భారత్ కూడా ఒకటి. ఎందుకంటే భారత్ తన అవసరాల కోసం భారీగా విదేశాల నుంచి చమురు దిగుమతి చేసుకుంటుంది. ఇటీవలే భారత్ రష్యా నుంచి భారీ స్థాయిలో క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంది. రిపోర్ట్ల ప్రకారం గత నెలలోనే భారత్ రోజుకు సుమారు 2.3 మిలియన్ బ్యారెల్స్ రష్యన్ క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంది. కానీ ఇప్పుడు ఈ మినహాయింపులు ఆగిపోతే భారత్ రిఫైనరీపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. తక్కువ ధరకు లభిస్తున్న రష్యన్ ఆయిల్ తగ్గిపోతే ఇతర దేశాల నుంచి ఎక్కువ ధరలకు కొనాల్సిన పరిస్థితి రావచ్చు. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ ధరలు పెరిగితే భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు, రవాణా ఖర్చులు, చివరకు సామాన్యుడికి ఖర్చులపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. మరోవైపు అమెరికా వాదన ఏమిటి అంటే రష్యా ఆయిల్ అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం మాస్కోకు సహాయం చేస్తోందని, అందుకే ఆర్థిక ఒత్తిడి పెంచాలని చెబుతోంది. అయితే భారత్ మాత్రం ఎప్పటిలాగే తన ఎనర్జీ సెక్యూరిటీ, ప్రజల అవసరాలే ప్రాధాన్యమని చెబుతోంది. ఇరాన్ యుద్ధం, రష్యా ఆయిల్, అమెరికా ఆంక్షలు ఈ మూడు అంశాలు కలిసి ఇప్పుడు ప్రపంచ ఆయిల్ మార్కెట్లో కొత్త టెన్షన్ క్రియేట్ చేస్తున్నాయి.